ఈసారి మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. అటు చూడు బే. మళ్ళీ 175కి 175 నాకు వస్తాయి అంటున్నాడు. వస్తాయి బాగా నిలబడమనండి భారీ దూసుకొచ్చేస్తాయి. అందరూ తెగేసేస్తా తెగ ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి అబ్బాయి. అటు చూడు బే. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. సరే, బంగాళదుంప. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో, ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. 4+20 ఎంత? ఎంత? కరెక్ట్ గా 420 కాదా? సార్ ఏంటి సార్ అది? కరెక్ట్ గా 420 కాదా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఇంకోసారి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. గుడ్, ఎల్కేజీలో పడండి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. రక్తపాతం. He who holds the sword, he'll fight the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. ये अंदर देना बोले तो స్థలం రైనా नहीं. స్టాప్. ఎన్నాళ్ళీ హింస, ఎన్నాళ్ళీ రక్తపాతం. खुदा जब भी देता है दाचपेट जब होता है छफड़ होता है. ఈసారి విన్న నీకే కాదు అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలి. ఓకే, సెకండ్ అండి. ఆణిముత్యం లాంటోడు. ఆణిముత్యం అని పేరే గాని వాడు స్వాతిముత్యం. ఏం తెలీదు, అమాయకుడు. చూస్తారా స్వాతిముత్యం? నాన్న స్వాతిముత్యం. ఏం పేరు పెట్టాలా? బాగా పేరు ఏం పెట్టమంటారు? పేరు ఏం పేరు పెడదాం? నాలుగు పేరు పెడదాం. अबे था ये तो समझ ही सकते हैं. या था ये तो समझ ही सकते हैं. या There was the police and security personals. Anything you want to add? మన పార్టీ తప్ప ప్రజలకిచ్చిన మాటను, మేనిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా కూడా లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. అటు చూడు బే. జగన్మోహన్ రెడ్డి యువతని ఆటాడుకుందాం రా అని పిలుస్తున్నాడు. నువ్వు అసలు నీ ఇంటి నుంచి పరదాలు లేకుండా బయటికి రా. జనాలు నిన్ను ఫుట్బాల్ ఆట ఆడుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మామూలు ఆట కాదు, నిన్ను ఫుట్బాల్ లాగా ఎగిరెగిరి
నీ గురించి నిన్ను ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు గాని, నీ ఎమ్మెల్యేలు గాని నీతో ఎట్లా ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారో చూస్తుంది గాని. రోజాకు దాదాపు 20 కార్లున్నాయి. కొడుకు తిరగడం కోసం ఏకంగా 2 కోట్ల జర్మనీ లగ్జరీ కార్ GLS 400D మెర్సిడెస్ బెంచ్ కార్ కొంది. ఇది కాకుండా 4 ఫార్చునర్లు, 5 BMWలు, 4 ఇన్నోవాలు, మరికొన్ని ఇంపోర్టెడ్ కార్లు రోజా దగ్గరున్నాయి. గురుగారు ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. రోజాకి ఎవరైతే సంఘీభావం తెలుపుతున్నారో ఇది ఎంత పెద్ద వాళ్ళు అంత పెద్ద బోకలు అయితేనే ఈ రోజు అలా మాట్లాడతారండి. కరెక్టే కదమ్మా. వెధవ దానికి ఒక సన్యాసి దానికి ఒక ఎవరిచ్చాడ్రా మినిస్ట్రీ ఆడికి? ఈ దద్దమ్మలకి పరిపాలన చేత కాదు. సర్వనాశనం చేసావు. అందరు ముందు వచ్చాడు రా, అందరు ముందు వచ్చాడు. టచ్ టచ్ అబ్బా ఎవడ్రా వీడు? అరే ఏమైందిరా ఎట్లా వదిలేసినావు? అరే ఏంద్రా బాయ్ ఒక నంది, అరే కాలు మొక్తారా బాయ్. ఏం ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కరివేపాకులాగా వాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఎన్టీఆర్ కుటుంబాన్ని కరివేపాకులాగా వాడుకున్నారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. యాక్షన్ తీసుకోరే. ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇప్పటంలో ఎవరయ్యా కంటెస్ట్ చేసే క్యాండిడేట్ అంటే తన ముద్దుల కొడుకు పిల్ల పిత్రేగాడు. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? మరి ఆయన వెళ్లాల్సిన ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు? నీ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆర్టిస్ట్ గా కొనసాగితే కనీసం నీ ఫ్యాన్స్ అయినా చివరి వరకు నీతో ఉంటారు అని కూడా. ఎందుకంటే కళారంగానికి చెందిన నేను సాటి కళాకారుడు ఇలా అవమానపడుతుంటే బాధగా ఉన్నా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కేఏ పాల్ గారికి సమానంగా పీకేని ఈ రోజు సోషల్ మీడియాలో అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. ఇక మొదలెడదామా? భాయో और బహనో, presenting you the most interesting and entertaining character. మీ మంత్రులతో పిచ్చి కుక్కల్లా మాట్లాడిస్తున్నారు. రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్లా మాట్లాడుతుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నా పేరు ఎందుకు తీసుకురావడం? లాస్ట్ వీక్ ఆ కొడాలి నానిగాడట, ఆడెవడో నాకు తెలియదు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? మీకు తెలుసు కదా 200 దేశాల్లో నాకున్న మంచి పేరు. అంటే అది కాదు, ఆ రోజా అన్నావిడకి మీరు మంత్రి ఇచ్చారంటే ఇంకో అంతకంటే మంచోళ్ళు మీకు దొరకలేదా? లేదా పిచ్చి కుక్కలాగా వాగుతాడు ఆ కొడాలి నానికి ఎందుకు మీరు జాబ్స్ ఇచ్చారు? అంతకంటే మంచి ఎమ్మెల్యేలు మీకు చేత కాదా? ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.